మనకి ఎంతగానో సుపరిచితమైన ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాము. ఈ యొక్క వాక్య భాగానికి గ్రేట్ కమిషన్ అనే పేరు ఇవ్వబడింది. మత్తయి ఈ యొక్క గ్రంథ రచయిత ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ఆఖరిలో, ఆయన యొక్క గ్రంథం ఆఖరిలో పెట్టడానికి గల ఉద్దేశము, ఈయన మత్తయి సువార్త ప్రారంభం నుంచి చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారిని ఒక అధికారిగా లేదా ఒక రాజుగా ఈయన ఎలివేట్ చేస్తూ, హైలైట్ చేస్తూ రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఈ యొక్క రాజు ఆయన వచ్చిన పనిని పూర్తి చేస్తూ వెళ్ళే ముందు ఆయన ఒక పనిని కొంతమందికి అప్పచెప్పారు. అందుకే దీన్ని గ్రేట్ కమిషన్, ఒక రాజు చేత అప్పగించబడిన యొక్క పనిని ఈ ఆఖరి 3 వచనాల్లో ఆయన మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని మనము 3 భాగాలుగా డివైడ్ చేసుకొని ధ్యానం చేసుకుందాము. ఒకటి, దేవుని యొక్క అధికారం. మొదటి భాగము, అన్ అథారిటీ ఆఫ్ గాడ్, దేవుని అధికారము. రెండవ భాగము, అన్ యాక్టివిటీ, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పని. మూడవ భాగము మరి ఎబిలిటీ, దేవుని యొక్క సామర్థ్యం. మొట్టమొదటిది దేవుని యొక్క అధికారము. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే మత్తయి సువార్త అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఒక రాజులాగా చూపిస్తూ, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న అధికారాలను బాగా హైలైట్ చేస్తూ రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఏ విషయాల్లో దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు అధికారాలు కలిగి ఉన్నారు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ విషయాల్లో ఆయన అధికారాన్ని తన శిష్యులకు లేదా ఈ ప్రపంచానికి ఆయన తెలియపరిచారు అనే విషయాలను మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనంలో ఆయన మొట్టమొదట ఏ విషయంలో అధికారం చూపించారో మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనము, ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఆయన బోధలో ఆయన అధికారం చూపించారు. ఎందుకంటే ఇప్పటి వరకు వారు వింటున్నటువంటి బోధలు, ఏ శాస్త్రులు లేదా పరిసయ్యులు ఎవరైతే వీళ్ళకి బోధకులుగా ఉంటూ బోధిస్తూ వస్తున్నారో వారి బోధలలో లేనటువంటి అధికారము యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో మరి ప్రజలు లేదా శిష్యులు కనుగొనగలిగారు. కాబట్టి ఆయన బోధలో అధికారం ఉన్నది. రెండవ విషయము, ఆయన స్వస్థతలో అధికారం ఉన్నట్లుగా మనం చూస్తాం. 8వ అధ్యాయం మత్తయి 8లో మనం 1 నుంచి 13 వచనాల వరకు చూసినట్లయితే ఆయన తన యొక్క అధికారము ద్వారా ఎటువంటి గొప్ప స్వస్థతలు, అనేక మందిని, మరి ఒక 13 వచనాల భాగంలోనే అనేకులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన స్వస్థతలో అధికారం ఉన్నది. మూడవది, పాపములను క్షమించుటలో ఆయనకు అధికారం ఇవ్వబడింది. మరి ఇదే మత్తయి 9:6లో చూస్తాం మనం, ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు. పక్షవాయువు గల ఒక రోగిని ఆయన స్వస్థపరిచే ముందు ఆయన అన్న మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అదేంటి, స్వస్థత కొరకు వచ్చిన వాడిని పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దానికి ఎక్స్ప్లెనేషనే మరి ఆయన 6వ వచనంలో అంటున్నాడు. ఎందుకు నువ్వు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని అన్నప్పుడు 6వ వచనంలో అని అంటున్నారు, నాకు ఆ పాప క్షమాపణలో కూడా అధికారం ఇవ్వబడింది అని మీరు తెలుసుకోవాలి. అందుచేతనే ఆ రీతిగా అతనికి స్వస్థత అనుగ్రహించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి పాప క్షమాపణలో కూడా అధికారము ఇవ్వబడింది. మరి 4వది మనం చూసినట్లయితే సాతాను పైన, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి
అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. అధికారం ఎప్పుడు ఇస్తారు? ఈయన యొద్ద ఉంటేనే శిష్యులకు అధికారం ఇవ్వగలుగుతారు. వేటి మీద అధికారం ఇచ్చారు? అపవిత్ర ఆత్మలు. ఈ అపవిత్ర ఆత్మలన్నీ ఎవరివి? సాతాను సంబంధమైనవి. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ వాక్య భాగం ద్వారా ఆయనకి సాతాను పైన కూడా అధికారం ఉన్నది. కాబట్టి ఈ అధికారాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన అంటారు మత్తయి సువార్త 28:18 మన మూలవాక్యము. ఆయన ఏమంటున్నారు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనే మాటను ఆయన చెప్తా ఉన్నారు. మరి గ్రేట్ కమిషన్ అన్నాము, ఒక గొప్ప పని మీద ఆయన పంపిస్తున్నారు కొంతమందిని అంటున్నాము. ఈ పని మీద పంపించే ముందు ఈయన యొక్క అధికారంను గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే ఆలోచన మనకు వస్తే గనక మనం ఒక సందర్భాన్ని ఊహించుకుందాం. ఏదైనా ఒక పెద్ద ఆఫీస్లో కానీ ఎక్కడైనా మన పని అవ్వాలి. అయితే మనం ఏం చేస్తాము? జనరల్గా ఆ ఆఫీస్లో అక్కడ ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతాం. సో వాళ్ళు నీకేం పర్వాలేదు, అక్కడ వెళ్ళిన చోట నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మొత్తం కంట్రోల్ అంతా నాదే, వెళ్ళగానే నీ పని అయిపోతుందంటే మనం చాలా ధీమాగా వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత కనుక ఒకవేళ ఆ వ్యక్తికి తెలిసిన వాళ్ళు అక్కడ లేకపోవడము, తన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ నడవకపోవడం జరిగితే మనకు ఒక తెలియని భయం వస్తుంది. అయ్యో వీళ్ళని నమ్ముకొని వచ్చాను, నా పని అవుతుందా అవదా? అందుకనే దేవుడు పని మీద పంపించే ముందు ఆయన ఒకటి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అదేంటంటే నాకు సర్వము మీద అధికారం ఉంది. ఐ హ్యావ్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్. నాకు అన్నిటి మీద అథారిటీ ఉంది, కంట్రోల్ ఉంది. సో మీరు భయపడొద్దు. నేను మిమ్మల్ని ఎక్కడికి పంపించినా, ఏ పని మీద పంపించినా ఆ పని అవుతుంది, మీరు ధైర్యంగా వెళ్ళి చేయవచ్చు. అందుకే మనం అపోస్తుల కార్యములు చదివేటప్పుడు మనం గమనించవచ్చు, ఆది సంఘము కూడా ఆయన అధికారాన్ని ఆధారం చేసుకొనే మరి సంఘాలు నిర్మించినట్లుగా ఆ మాట చాలాసార్లు వాడతారు. ప్రభు ఇచ్చిన అధికారముతో అనే మాటను వారు అనేక సార్లు వాడటాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన అధికారముతోటి మనం వెళ్తే మనం వెళ్ళే పని మనకి ఈజీ అవుతుంది. ఏ చిక్కు సమస్యలు గుండా వెళ్ళినా ఆయన వాటిని క్లియర్ చేస్తారు. రెండవది యాక్టివిటీ. దేవుడు మనకు ఒక పని అప్పచెప్పారు అనేది మనం చూచాము. అయితే ఆ పని ఏంటి అనేది ఇక్కడే 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. ఇది మన యొక్క టాస్క్, మనకి ఇవ్వబడినటువంటి ఆ గ్రేట్ కమిషన్ అనేది ఇదే. అయితే ఇక్కడ కాసేపు ఆగి ఈ యొక్క యాక్టివిటీ దగ్గర మనము ఇంకొంచెం లోతుగా ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ అంటున్నారు మీరు వెళ్ళి, అంటే దీని ఒరిజినల్ కాంటెక్స్ట్ లేదా ఒరిజినల్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్ మనం చూస్తే మీరు వెళ్తూ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అంటే మన లైఫ్లో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన పని ఏంటంటే శిష్యులను చేస్తూ వెళ్ళాలి. మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీరు శిష్యులను తయారు చేస్తూ ఉండండి. ఇది దేవుడు మనకు అప్పచెప్పిన పని. ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, బీయింగ్ ఏ డిసైపుల్ మెంట్ మోర్ దెన్ బీయింగ్ ఏ కన్వర్ట్ ఆర్ ఏ చర్చ్ మెంబర్. ఒక బాప్టిజం తీసుకొని లేదా ఒక మతం నుంచి ఈ మతానికి వచ్చినట్లుగానో లేదా ఒక సంఘంలోని ఒక సభ్యుడు సభ్యురాలుగాను ఉండటము మాత్రమే శిష్యరికం కాదు. శిష్యులుగా ఉండటం అంటే అంతకు మించిన పని. పూర్వకాలము మనకి ఇప్పుడంటే స్కూల్స్ వచ్చేసినాయి, కొన్ని టైమింగ్స్ వచ్చేసినాయి, మార్నింగ్ 9 to 3:30 లేదంటే ఏదో ఒక టైం, ఆ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసింది మనకి. కానీ పూర్వం కాలంలో ఎలా ఉండేదంటే శిష్యులు గురువుగారి దగ్గర ఉండిపోయేవారు. గురువు గారికి మరి అకాడమిక్సే కాకుండా వాళ్ళకి పర్సనల్ సర్వీస్ చేస్తూ గురువుగారు ఎలా జీవిస్తున్నారు, గురువుగారు ఎలా ఉంటున్నారు, గురువుగారు ఎలా నడుచుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఆయన నుంచి నేర్చుకుంటూ ఆ గురువు గారికి ఒక ఫోటో కాపీ లాగా వీళ్ళు
తయారయ్యి బయటకు వచ్చేవాళ్ళు. అప్పుడే వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్లుగా పరిగణించబడేది. ఇప్పుడంతా ఈజీ అయిపోయింది కదా ఎడ్యుకేషన్. కానీ ఒకప్పుడు అట్లా కాదు. దేవుడు కూడా అటువంటి ఒక శిష్యరికము లేదా ఒక శిష్యులను ఆయన మరి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఉండాలి శిష్యులు? ఎందుకు అన్నప్పుడు రక్షణ ఇవ్వగలిగే సామర్థ్యము కేవలము యేసుక్రీస్తు ప్రభువారిది, దాంట్లో డౌట్ లేదు. రక్షణ ఇచ్చేది ఆయన మాత్రమే. ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువలో బలియాగమయ్యారు. అయితే ఆ రక్షణను విట్నెస్ చేయడం లేదా సాక్షులుగా ఉండడం అనేది మాత్రము ఎవరైతే ఆయనను నమ్మి రక్షించబడతారో వారి యొక్క పని. అయితే అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారో అప్పుడు సాక్షులు చాలా అవసరం. ఎందుకంటే మనందరికి తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సిలువ వేయబడ్డారో, తిరిగి లేచారో. ఆయన రక్షకుడు కాదు అని నిరూపించడానికి మరి ఈ రోమా సామ్రాజ్యం వారే కావచ్చు, యూదుల మత పెద్దలే కావచ్చు, వీరందరూ విశ్వ ప్రయత్నాలు అన్నమాట. మన భాషలో చెప్పాలంటే వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు, వాళ్ళు వెళ్ళని దిగజారని ఒక పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో సాక్షులు చాలా అవసరము. ఈయన తిరిగి లేచారు, ఈయన సిలువలో చనిపోయారు, అది మేము చూచాము, ఈయన తిరిగి లేవడము మేము చూచాము అని చెప్పేటువంటి సాక్షులు చాలా అవసరము అప్పుడు. అయితే అప్పుడు ఎంత అవసరమో ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవసరం. ఆయన చనిపోయి తిరిగి లేచారు అనే సాక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండడానికే రాయబారులు, పూర్వకాలం రాయబారులు ఉండేవారు. ఈ టెలికమ్యూనికేషన్ ఇదంతా అప్పట్లో లేదు కదా. ఏదన్నా విషయం చేరవేయాలంటే మెసేజ్ రాయబారులు వెళ్ళేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. మరి ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సాక్ష్యమును చేరవేయడానికి కొంతమంది రాయబారులు కావాలి, వాళ్ళే శిష్యులు. అందుకే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, యెషయా 6:8 వచనంలో, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవేయగా వింటిని. అది దేనికి వెళ్ళాలి? ఆయన యొక్క సాక్షులుగా ఉండడానికి వెళ్ళాలి. అందుకే మత్తయి 9లో ఒక ప్రేయర్ చేయమంటారు దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరి 36 నుంచి 38 వచ్చిన భాగం మనం చూసినట్లయితే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఈ ప్రేయర్ ఆయన నేర్పించి వెళ్ళారు. అయితే మనం ఏం చేస్తామంటే ఆ ప్రేయరే చేస్తాం, కానీ ఆ ప్రేయర్లో ఆయన అడిగిన పనివారిగా ముందుకు రావడానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఈ అంత్యకాలంలో కేవలం ఆ ప్రార్థన చేయడమే కాదు, మనల్ని మనం సాక్షులుగా, శిష్యులుగా అన్యజనుల మధ్యకు వెళ్ళడానికి సిద్ధపరచుకోవాలి. అయితే శిష్యులుగా వెళ్ళే ముందు ఒక పర్ఫెక్ట్ డిసైపుల్ లేదా ఒక మాదిరికరమైన శిష్యురాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాలను మనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి అనేక మంది శిష్యులు ఉండేవారు. మనం ఎక్కువ 12 మంది గురించి మాట్లాడుకుంటాం, కానీ కొన్ని వందలు వేల మంది ఉండేవారు. మరి ఎందుకు 12 మంది గురించే బాగా మాట్లాడుకుంటామంటే, కొంతమంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకి నచ్చని పరిస్థితులు లేదా వాళ్ళకి ఎక్కడైనా బాధ కలిగిన, నొచ్చుకున్న, సింపుల్గా అలా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను 6 మరి 66లో మనం చూస్తాం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. దేవుడు కోరుకునేది అటువంటి శిష్యులను కాదు. ఎలా ఉండాలి? మత్తయి సువార్త 24:13లో చెప్తారు చూడండి, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. ఈ మధ్యలో వెళ్ళిపోయేటువంటి శిష్యులను ఆయన కోరుకోవడం లేదు, లేదా ఆయన ఆశించడం లేదు, కానీ అంతము వరకు సహించే వారిని ఆయన, అటువంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే
ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఈ శిష్యులకని మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కటి మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. అదేంటంటే భయపడకుడి అనే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో స్ట్రెస్ చేసి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనం అంటే లోక విషయాలు మాట్లాడటానికి ఎప్పుడు ఎక్కడ భయపడము. ఏ టాపిక్ ఇచ్చినా మనము అనర్గళంగా, ఇంకా స్త్రీలముగా మనకిచ్చిన దేవుడు వాక్చాతుర్యం అనొచ్చు. దాన్ని ఎట్లా అంటే ఆపకుండా ఎన్ని గంటలైనా ఏ విషయం మీదైనా మనము మాట్లాడేయగలము. కానీ దేవుని విషయాలు మాట్లాడాలంటే ఎక్కడో తెలియని భయము, మరి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆచితూచి ఆలోచించి మాట్లాడాలా వద్దా అని మాట్లాడు. అందుకనే దేవుడు ఒక్క విషయాన్నే హైలైట్ చేస్తున్నారు. ఏంటది? భయపడకుడి. ఎందుకు భయపడద్దయ్యా? నేను ఎందుకు భయపడదు? నాకు భయం వేస్తుంది, నేను ఎందుకు భయపడకూడదు అనే డౌట్ వస్తుంది కదా. సహజంగానే మనకి ఏదన్నా ఆగ్నేయంగానే దానికి వెనకాల క్వశ్చన్ వస్తుంది. ఎందుకు భయపడకూడదు అనే విషయాలు కూడా ఆయన చాలా చక్కగా వివరంగా మనకి బైబిల్ గ్రంథంలో మరి మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి విషయము, సఫరింగ్ ఈజ్ టు బి ఎక్స్పెక్టెడ్. హింస అనేది ఖచ్చితంగా వస్తుంది. దీనికి మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే భయం అనేది ఉండదు. ఏదైనా ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉండే ప్లస్లు మైనస్లు లేదా అక్కడ ఉండే నెగిటివ్ పాయింట్స్ ఏదన్నా మనకు ముందే తెలుసుకుంటే మనం ప్రిపేర్డ్గా వెళ్తే అంత భయపడం. సడన్గా వెళ్ళినప్పుడు అవి ఫేస్ చేస్తే భయపడాల్సి వస్తుంది. ఈ సఫరింగ్ అనేది లేదా హింస లేదా ఈ చిక్కులు కష్టాలు దేవుని యొక్క పనిలో ఖచ్చితంగా ఉంటాయి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారినే వదిలిపెట్టలేదు మనుషులు కదా. ఆయన మినిస్ట్రీలో, ఆయన పరిచర్యలో ఆయన అనేక సార్లు రకరకాల ప్రశ్నలు, రకరకాల మరి ఆయన్ని మన భాషలో చెప్పాలంటే టార్చర్ చేశారు కదా. ఆయనకే తప్పనప్పుడు మనకి ఖచ్చితంగా ఇటువంటివి ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? భయపడకుండా ఉంటాం. మత్తయి సువార్త 10:24-25 అదే అంటాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. అంటే ఇదంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన రూట్ అదే. ఆయన మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఆయనకి చాలా అవకతవకలు, మరి ఎదురు దెబ్బలు ఆయన తింటూ వచ్చారు. మనం కూడా అదే రూట్లో వెళ్ళాల్సి ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు. రెండవ విషయము, ఎందుకు భయపడకూడదు? ఎందుకంటే దేవుని విరోధులు, క్రీస్తు విరోధులు చీకట్లో లేదా రహస్యముగా భయపడుతూ ప్లాన్ చేయాలి దేవునికి వ్యతిరేకమైన విషయాలు. కానీ సత్యాన్ని ప్రకటించే మనము వెలుగులో ప్రకటించే వారముగా ఉన్నాము కాబట్టే భయపడకూడదు. అదే అంటారు 27వ వచనంలో, నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. యోహాను 18:20లో కూడా అదే చూస్తాం. యేసు, నేను బాహాటముగా లోకమెదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరములలోను దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమియూ మాట్లాడలేదు. దేవుడు అన్నీ వెలుగులో బాహాటముగా భయం లేకుండా బోధించారు. ఆయన రహస్యముగా ఏది బోధించలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును, ఈ వెలుగైన వాక్యమును బోధించేటప్పుడు భయపడకుండా బోధించాలి. మూడవది, దేవునికి మాత్రమే మనం భయపడాలి, మరే విషయాలకు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? వేరే విషయాల కంటే మనం దేవునికి మాత్రమే భయపడాలి కాబట్టి వేరే విషయాలకు భయపడకూడదు. అదే చూస్తాం 10వ అధ్యాయం 28. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28. ఎందుకు దేవునికి మాత్రమే భయపడాలి, వేరే వాళ్ళకి భయపడకూడదు అనే మాటను కూడా ఆయన చాలా చక్కగా ఇక్కడ రాసి ఉంచారు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాడు. అది మన భయము మన ఆత్మను నశింపజేసే దేవుడి మీదే ఉండాలి. కానీ
ఈ శరీరాన్ని మాత్రమే నాశనం చేసే మనుషుల మీద ఈ వాక్యం చెప్తేనో, ఈ బోధ చేస్తేనో, దేవుని గురించి మాట్లాడితేనో మన ఫిజికల్గా మన యొక్క బాడీకి డ్యామేజ్ చేయగలరు, అంతవరకే కదా. అటువంటి శారీరకమైన మరి హింసకు గురి చేసే వారికి భయపడేదానికన్నా మన యొక్క ఆత్మను నశింపజేసే దేవునికి ఎక్కువ మనం భయపడాలి. అదే రీతిగా మనం చూస్తాము 4వ కారణం ఎందుకు భయపడకూడదు అంటే, అందరి ముందు ఆయన్ని ఒప్పుకున్న వారికంట ఆయన బహుమానం ఇస్తారు. క్రైస్ట్ ఆనర్స్ దోస్ హూ కన్ఫెస్ హిమ్. ఆయన్ని అందరి ముందు ఒప్పుకోవడము అంటే కేవలము పెదాలతోటి కాదు, మన యొక్క ప్రవర్తనతోటి. అందుకే అంటాడు, ద వాక్ అండ్ ద టాక్ మస్ట్ గో టుగెదర్. అంటే మీ నడవడిక, మీ మాట, నువ్వేదైతే మాట్లాడుతున్నావో లేదా నువ్వేదైతే బోధిస్తున్నావో, నువ్వే రీతిగా అయితే నడుచుకుంటున్నావో, ఈ 2 ప్యారలల్గా వెళ్ళాలి. అందుకే ఇంకో మాట కూడా ఉంది, యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. నువ్వు చెప్పే మాటలను గమనించరు ఎప్పుడు జనాలు. ఈ ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టే జనాలు ఎక్కువ అర్థం చేసుకుంటారు. కాబట్టి దేవుణ్ణి అందరి ముందు ఒప్పుకోవడానికి మనం ముందుకు రావాలి. ఆ రీతిగా ఒప్పుకున్న వారికి దేవుడు ఏం చేస్తారు? ఆయన బహుమానం ఇస్తారు. అదే మాట అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. అదే మంచి అయినా చెడ్డైనా ఏదైనా ఈ దేహముతో జరిగించిన ప్రతి దానికి ఫలము ప్రతి వాడు పొందుతారు. ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆ ప్రతిఫలము పొందుతాము. కాబట్టే భయపడకూడదు మనం. ఈరోజు దేవుని మాటలు ప్రకటిస్తున్నాను నేను, మనుషుల నుంచి ఎటువంటి ప్రతిఫలం వస్తుందో అనే సందేహం ఉండకూడదు. దేవుడి నుంచి వచ్చే ప్రతిఫలాన్ని, దేవుడి నుంచి వచ్చే ఆ ఆనర్ని మనం మరి దేవుని యొక్క శిష్యులుగా ఆయన మాటలు ముందు తీసుకెళ్లేవారుగా ఉండాలి. మరి 5వ కారణం ఎందుకు భయపడకూడదు అంటే, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాము కాబట్టి భయపడకూడదు. అందరూ మనకి వ్యతిరేకంగా ఉండరు. దేవుని మాటలు తీసుకొని వెళ్తున్నప్పుడు అందరూ వ్యతిరేకులుగా ఉండరు, కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే అదెంతో గొప్ప విషయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో చూస్తాం, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. అదే ఎవరైతే ఈ మనల్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి మనం ఎలా ఉంటాము? బ్లెస్సింగ్గా. ఎందుకు? వాళ్ళు ఇండైరెక్ట్గా దేవుణ్ణి రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి మనము వాక్యాన్ని తీసుకొని కొంతమంది మధ్యలోకి వెళ్తున్నాము అంటే మనల్ని రిసీవ్ చేసుకునే వారికి మనం ఒక బ్లెస్సింగ్గా ఉండబోతూ ఉన్నాము. ఆ ఒక్కరికైనా బ్లెస్సింగ్గా ఉన్నా చాలు. అందుకే దేవుడు ఒక దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని మరి స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తిలోని ఆ దెయ్యాలన్నీ కూడా మరి పందుల మందలోనికి వెళ్ళి అవన్నీ చనిపోవడం చూస్తాం. అరే అన్ని వేల మూగజీవాలు చనిపోయినాయి, ఎంత నష్టము, ఎంత ప్రాణ నష్టము అని ఆలోచించేవారు కూడా ఉన్నారు ఆ ఊళ్ళో. ఆలోచించి ఏమంటారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడి నుంచి వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు పందుల ప్రాణాల యొక్క విలువ చూశారు, కానీ ఒక ఆత్మ యొక్క విలువ, ఆ ఆత్మ రక్షించబడితే, ఆ ఆత్మ కాపాడబడితే వచ్చేటువంటి ఆ ఆనందము లేదా ఆ బ్లెస్సింగ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు. దేనికి భయపడకూడదు మనం అనే కారణాలు మనం చూసాం. ఆఖరి భాగము దేవుని యొక్క సామర్థ్యతను మనం చూద్దాం, ఆయన యొక్క ఎబిలిటీని చూద్దాం. ఇదే మత్తయి సువార్త మన మూల భాగమైనటువంటి 28వ అధ్యాయము మరి 20వ వచనంలో చూస్తాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది మన దేవుని యొక్క సామర్థ్యం. ఏంటది? ఈ యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉంటారు. ఆయన కేవలము ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, మనకందరికి తెలిసిన వాక్యం మత్తయి 18:20. 2-3 కూడి ఉన్న చోటే కాదు, ప్రపంచమంతా చెల్లా చెదురుగా, అంటే దేవుని వాక్యాన్ని తీసుకొని నలుదిక్కులా వెళ్ళిపోయిన వారి మధ్యలో కూడా ఆయన ఉండగలరు. అది ఎలా సాధ్యమంటే, ఆయన ఎత్తబడిన తర్వాత మరి భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ వలన
అది సాధ్యపడుతుంది. మరి నిజంగానే అది సాధ్యమా? మనం ఆలోచన చేస్తే బైబిల్లోనే ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. పౌలు గారు మరి ఆయన మిషన్లో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు, అనేక సంఘాలను ఆయన స్థాపిస్తూ వచ్చారు. అయితే ఒక కాంప్లికేటెడ్ ప్లేస్లో ఆయన ల్యాండ్ అయ్యారు ఫైనల్గా. ఎక్కడంటే అది కొరింథీ సంఘం మధ్యలో, కొరింథీ అనే పట్టణంలో. అక్కడ సంఘాన్ని స్థాపించడానికి ఆయన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆయన ఒకానొక ప్లేస్లో, ఒకానొక టైంలో ఆయనకి విసుగొచ్చేస్తుంది. ఆయన ఏమనుకుంటాడంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలి. ఆయన చాలా చాలా విసుగు వచ్చి ఆయన అంటాడు 6వ వచనంలో, వారు ఎదురాడి దూషించినప్పుడు, అపోస్తుల కార్యం 18 మరి 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత పీక్స్కి వెళ్ళిపోతే ఆయన ఆ మాట అంటారు. అటువంటి సందర్భంలో దేవుడు ఆయనకి దర్శన రూపంగా ఆయన కనపడి ఆయన ఏమంటున్నారో చూద్దాం. 9వ వచనంలో, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడును, మౌనముగా ఉండకును, నేను నీకు తోడై ఉన్నాను. అది దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. ఆయన మత్తయి 18:20 అన్న మాటను ఇక్కడ పౌలు గారి జీవితంలో నెరవేరుస్తున్నారు. మీరు వెళ్ళి శిష్యులను చేయండి, మీ మధ్యలో నేను ఉంటాను, మీరు భయపడకండి అని 18:20 థియరిటికల్గా చెప్పారు. ప్రాక్టికల్గా పౌలు గారి లైఫ్లో అది నెరవేరడం మనం చూస్తాము. నిజంగానే ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆయన సువార్త పరిచర్యలో ఆయన సఫర్ అవుతున్నప్పుడు దేవుడు ఆయనకి మరి దర్శించి ఆయనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చూచాం. కాబట్టి మనము కూడా దేవుని పరిచర్య విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మన మధ్యలో ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారు? యుగ సమాప్తి వరకు అంటున్నారు. అంటే ఈ మాట వాడటానికి గల కారణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే దేవునికి ఒక ప్రణాళిక అయితే ఖచ్చితంగా ఉంది. ఏదో ఒక రోజు అంతము రాబోతూ ఉంది. దీన్ని చూసన్నా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం చదివినప్పుడల్లా అంతము రాబోతుంది, దానికి ఖచ్చితంగా ఒక రోజు ఉంది. యుగ సమాప్తి అనే మాట ఆయన వాడారంటే యుగాన్ని సమాప్తి చేసే ఆలోచన ఆయనకు ఉంది. అయితే అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఆయనకి నమ్మకస్తులుగా, నమ్మకమైన శిష్యులుగా మనము ఉండగలగాలి. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట, శిష్యులుగా ఏ రీతిగా ఉండాలి మనము. ఆయన యొక్క అధికారాన్ని గురించి ఆయన మనకు బయలుపరుస్తూ ఆయన మనకు ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే ఆయన శిష్యులుగా ఉండడము. శిష్యులుగా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి? భయం లేకుండా ఉండాలి. ఆయన్ని మరి అనేకుల ముందు ఆయన్ని పరిచయం చేయడానికి, లేదా ఆయన్ని ఒప్పుకోవడానికి అనేకుల ముందు మన ప్రవర్తన ద్వారా కానీ, మన మాట ద్వారా, ప్రతి విషయంలో భయపడకుండా ఆయన అనేకుల ముందుకు తీసుకెళ్ళి ఆయన సాక్షులుగా జీవించే శిష్యులుగా మనం ఉండాలి. మరి అదే రీతిగా ఆయన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయన మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తారనే వాగ్దానము దేవుడు మనందరికీ చేస్తున్నారు. అటువంటి మంచి శిష్యులుగా దేవుడు మరి నూతన సంవత్సరంలో మరి మొదటి నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సంవత్సరాంతం వరకు, లేదా ఈ యుగ సమాప్తి వరకు కూడా మన అందరము మంచి నమ్మకస్తులమైన శిష్యులుగా ఉందాము గాక.